రాష్ట్రంలో మాదిరిగానే జీవీఎంసీలో కూడా కూటమి పాలన ఉండాలని నగరవాసులు కోరుకుంటున్నారని, అందుకోసమే మేయర్తో పాటు డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానాలు పెట్టి వారిని పదవి నుంచి దించామని అంటున్న టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గంధం శ్రీనివాసరావుతో మా విశాఖ ప్రతినిధి డిపి నాయుడు ఫేస్ టు ఫేస్. జీవీఎంసీలో మేయర్ పీఠంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడం, అదేవిధంగా కూటమి అయితే మాత్రం మంచి జోష్ మీద ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక డిప్యూటీ మేయర్పై కూడా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు అయితే పూర్తి స్థాయిలో వీళ్ళు లెటర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి కూడా దీనిపై ఓటింగ్ జరిగిన పరిస్థితి ఉంది. దీన్ని ఇప్పటికీ కూడా 74 ఓట్లతో డిప్యూటీ మేయర్పై పెట్టిన అవిశ్వాస తీర్మానం కూడా నెగ్గడం జరిగింది. దీనిపై మరింత సమాచారం మనకు అందించేందుకు అయితే మనతో పాటు కార్పొరేటర్ 76 వార్డు కార్పొరేటర్ మనతో పాటు ఉన్నారు. ఈ నడి తెలుసుకుందాం అన్న. ఇప్పటికే చూసుకున్నట్టయితే కనుక జీవీఎంసీ మేయర్ పీఠను కూడా అవిశ్వాసం పెట్టడం జరిగింది. డిప్యూటీ మేయర్ పై కూడా అసలు ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఏదైతే ఈ వైసీపీ మేయర్ కానీ డిప్యూటీ మేయర్లు కానీ అడ్డుగోడగా కార్పొరేషన్ దోషేస్తున్నారు. కార్పొరేషన్లో ప్రతి ఒక్కరు కూడా రూపాయి కష్టించి వాళ్ళు ట్యాక్స్ కట్టిన డబ్బులతో ఈరోజు కొంతమంది మేయర్ గారు కానీ డిప్యూటీ మేయర్ కానీ అడ్డుగోడగా దోషేస్తున్న ఆలోచనతో వాళ్ళ పార్టీ ఉన్న కార్పొరేటర్లు చాలామంది మాకు సపోర్ట్ చేసి ఏదైతే కార్పొరేషన్లో 10కి 10 స్టాండింగ్ కమిటీ స్టిప్లు గెలిపించడానికి వాళ్ళు మాకు మద్దతు ఇవ్వడం జరిగింది. అదే భాగంగా మేము ఆ రోజే మేయర్ని కూడా దించే పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రభుత్వం జీవో జారీ చేయడం వల్ల 4 సంవత్సరాల పాటు ఓపిక పెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మేము ఇంకా కొంతమంది వస్తాము, మాకు ఇంకా విసుకున్నాం, ఎట్టి పరిస్థితులు మేయర్ని దించాలని చెప్పేసి ఏదైతే మన 19వ తరగతి అవిశ్వాసంలో మేయర్ గారిని దించడం జరిగింది. ఆ రోజే చిత్తశుద్ధితో డిప్యూటీ మేయర్లు ఇద్దరు కూడా రాజీనామా చేయాలి. ఎప్పుడైతే మేయర్ విశ్వాసం కోల్పోయారో అవిశ్వాసం దించడం జరిగిందో డిప్యూటీ మేయర్లు అదే నైతిక బాధ్యత వహించి రిజైన్ చేస్తుంటే ఈరోజు వాళ్ళకి పరువు నిలబడే పరిస్థితి ఉంది. చరిత్రలో ఎప్పుడూ కూడా కార్పొరేషన్ పరిస్థితిలో అవిశ్వాసం పెట్టి మేయర్ డిప్యూటీ మేయర్ దించే పరిస్థితి లేదు. ఈరోజు వాళ్ళు చేసే అవినీతిని అరాచకాలని కార్పొరేషన్లో ఉన్న కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కూటమి మద్దతు ఇచ్చి ఈరోజు మేయర్ని డిప్యూటీ మేయర్ దించే పరిస్థితి ఉంది. ఈరోజు డిప్యూటీ మేయర్ దించేసాం. ఇంకో డిప్యూటీ మేయర్ ఉన్నారు, ఆయన ఇప్పటికీ నైతిక బాధ్యత వహించి చిత్తశుద్ధితో ఆయన రిజైన్ చేయగలిగితే ఆయనకు పరువు నిలబడదు. లేదనుకుంటే ఆయన కూడా ఇదే పరిస్థితి వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రేపు రాబోయే రోజుల్లో ఎవరైతే కూటమి మద్దతు ఇచ్చారో, ఎవరైతే టీడీపీ అదే జనసేన ఎవరైతే ఉన్నారో 63 మంది కార్పొరేటర్లకి, అదేవిధంగా ఎక్సెప్ట్స్ 11 మంది 74 మంది ఈరోజు మేయర్ని కానీ డిప్యూటీ మేయర్ని దించడానికి అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో చాలా మంది ఇప్పుడు కార్పొరేటర్లు, వైసీపీ కార్పొరేటర్లు మేము స్వచ్ఛందంగా మేము కూడా వస్తాము, మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి చాలా మంది కార్పొరేటర్ ఈరోజు రావడం జరిగింది. లేదు దించిన తర్వాత మీరు అవసరమైతే మీరు పార్టీ రండి, మీకు కొండ వేస్తాం. రేపు రాబోయే రోజుల్లో ఏదైతే కార్పొరేషన్లో మాకు ఏ విధంగా నిధులు ఇచ్చారో అదేవిధంగా మీ వార్డులు కూడా నిధులు ఇచ్చి మీ వార్డులు కూడా డెవలప్ చేసి చెప్పేసి మేయర్ గారు కూడా చెప్పడం జరిగింది. కూటమిలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో, పెద్దలు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్సీలు కానీ వీరందరి నిర్ణయం మేరకే రేపు లాంఛనాయ ప్రారంభంగా రేపు మేయర్ గారితో సోమవారం నాడు ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. తర్వాత కూటమి నాయకులు కూర్చొని డిప్యూటీ మేయర్ కూడా ఎన్నుకున్న తర్వాత కూడా అది కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. కాబట్టి కార్పొరేషన్లో ఎంతవరకు జరిగిన అవినీతి అడ్డుగోడగా కోట్లాది రూపాయలు దోచుకున్నారో అవన్నీ కూడా ఎంక్వైరీ చేయించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకున్నట్టుగా మా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. చూసుకున్నట్టయితే కనుక వైసీపీ గతంలో చేసినటువంటి అక్రమాలను అయితే మాత్రం పూర్తిగా తోడదామని, అదేవిధంగా చేయవచ్చు ఆ నలుగురుగా వెలిగినటువంటి జీవీఎంసీ మేయర్ స్థానం కావచ్చు, లేదా డిప్యూటీ మేయర్ కావచ్చు, లేదంటే ఇక్కడ జరిగిన మిగతా గందరగోళాలన్నీ కూడా పూర్తి స్థాయిలో రూపమవుతామని, అదేవిధంగా ప్రతి వాటిని కూడా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వంలో జీవీఎంసీ మేయర్గా ప్రమాణ స్వీకారం చేసాక ప్రతి వాటిని కూడా అభివృద్ధి చేస్తామని కూడా చెబుతున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది.